హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఒక్క రోజులో లక్షాధికారి ఎలా కావాలి, దాని కొరకు మనం ఏం చేయాలి? ఒక్క రోజులో లక్షాధికారి కావాలంటే దానికి అవకాశం రావాలి. ఒక్క రోజులో లక్షాధికారి కావాలంటే దానికోసం సమయం రావాలి. ఒక్క రోజులో లక్షాధికారి కావాలంటే దానికోసం అదృష్టం ఉండాలి. ఒక్క రోజులో లక్షాధికారి కావాలంటే దానికి వ్యూహం ఉండాలి. ఇవి అన్నీ ఒకేసారి వస్తే అతను కంపల్సరిగా లక్షాధికారి అవుతాడు. అది ఏ ఫీల్డ్ అయినా సరే, అతను ఏం చేస్తున్నా సరే, అతను ఏ వ్యాపారం చేస్తున్నా సరే, అతని సమయం, వ్యూహం, అవకాశం, అదృష్టం ఈ 4 కలిసి వస్తే అతను లక్షాధికారి అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రతి ఒక్కరు లక్షాధికారి కావాలని కోరుకుంటారు, కానీ అందరూ కాలేరు. ఆ లక్షాధికారి కావాలని చాలామంది ఆశపడతారు. ఆశపడి ఏం చేస్తారు? ఉన్నదాన్ని పోగొట్టుకుంటారు. ఎలాగైతే ఇప్పుడు ఇవాళ రేపు ఏముందండి, ఆన్లైన్ గేమ్స్ అవి ఆడుతున్నారు, లక్షల అప్పుల పాలవుతున్నారు. ఉన్న ఇంటిని అమ్ముకోవడం, ఉన్న స్థలాన్ని అమ్ముకోవడం, మన దగ్గర ఏం ఆస్తి ఉన్నా అన్నీ అమ్ముకొని ఆన్లైన్ గేమ్స్లలో పెడుతున్నారు. దీనివల్ల మనకే కాకుండా మన ఇంటి వాళ్ళకు కూడా నష్టం చేకూరుస్తుంది. ఆన్లైన్ గేమ్స్ అయినా సరే, స్టాక్ మార్కెట్స్ అయినా సరే, ఎన్నో లాటరీలు, జూదం, ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్, లాటరీ, స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కళ్ళు మూసుకొని దీంట్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంట్లో లాస్ అయిన తర్వాత, నష్టపోయిన తర్వాత లబోదిబో ముత్తుకుంటున్నారు. దానివల్ల లాభం ఉందా అండి? ఏం లాభం లేదు. ఎందుకంటే నష్టపోక ముందే మనం ఆలోచించాలి. దానికి స్టాక్ మార్కెట్ చేయాలంటే దానికి ఉన్నంత పరిజ్ఞానం నాకుందా? స్టాక్ మార్కెట్ చేసేంత పరిజ్ఞానం నాకుందా? ఆ తెలివి నా దగ్గర ఉందా? ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి నా దగ్గర ఉందా? ఆ లాభం చేయాలంటే మనం ఏమేమి సూత్రాలు పాటించాలి? లాభం చేకూర్చాలంటే ఏమేం మనం చేయాలి? ఎన్ని సూత్రాలు పాటించాలి? ఎంత డిసిప్లిన్గా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి? అవి తెలిసినప్పుడు మనం లాభపడతాం. తెలియకుండా దూకుతే ఏమవుతుందండి? మునగడం తప్పించి ఏముండదు. ఈత వస్తేనే బావిలో దూకాలి, ఈత వస్తేనే నదిలో దూకాలి. ఈత రానిది మనం బావిలో దూకకూడదు, నదిలో దూకకూడదు. ఏమవుద్ది? ప్రాణం పోద్ది. మనకు స్టాక్ మార్కెట్ గురించి మనకు తెలియదు, రియల్ ఎస్టేట్ గురించి మనకు తెలియదు, మనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, ఏ వ్యాపారం గురించి మనకు తెలియదు. తెలియని వ్యాపారాలలో వేలు పెట్టడం, తెలియని స్టాక్ మార్కెట్లో వేలు పెట్టడం, తెలియని రియల్ ఎస్టేట్లో వేలు పెట్టడం మన ఆస్తిని మొత్తం పోగొట్టుకోవడం. కాబట్టి మనం ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ ఫైనాన్స్ గట్టిగా ఉండాలంటే మన రోజు ఏదైతే కష్టపడుతున్నామో దాంట్లో ఎంత ఆదాయం వస్తున్నది అది సంపాదించుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు మనకు సమయం కలిసినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, వ్యూహం కలిసినప్పుడు, అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనం లక్షాధికారి అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఆరాటపడతారు లక్షాధికారి కావాలని, కానీ అందరూ కాలేరండి. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, ఒక అదృష్టం వస్తుంది, మన వ్యూహం, మన ఆలోచన సక్సెస్ అవుతుంది, అవకాశం వస్తుంది. దానికి సమయం రావాలి, అప్పటిదాకా వేచి ఉండాలి.
మనం తొందరపడి ఆరాట పడితే ఒక్క రోజులో మనం లక్షాధికారి కాలేము. ఆ లక్షాధికారి కావాలని మనం దూకుడుగా ప్రవర్తించామనుకోండి, అదృష్టం కాదు దురదృష్టం వస్తుంది. ఆస్తులు సంపాదించడం కాదు, ఆస్తులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మనశ్శాంతి పెంచుకోవడం కాదు, మనశ్శాంతి దూరం అవుతుంది. అప్పుల పాలవుపోతాం. అందుకోసమే మనం జాగ్రత్తగా మనకు వ్యూహాన్ని అమలు చేయాలి. దానికి ఒక సమయం రావాలి, అవకాశం రావాలి. అప్పుడు మన అదృష్టం కలిసి వస్తే మనం లక్షాధికారి ఈజీగా అవుతాం. మనం వింటుంటాం, మన తాతలు మన ముత్తాతలు ఎవరైతే అప్పుడు పొలాలు కొన్నారో, భూములు కొన్నారో, అవి అప్పుడు వందలు వేలుగా ఉండేవి, ఇప్పుడు లక్షలు కోట్లు అయిపోయినాయి. వాటి వెనక ఎన్నో సంవత్సరాల సంపాదన కష్టం ఉంది. దాని తర్వాత లక్షల కోట్లకు వారసులైన ఒక్క రోజులో అంత ఆషామాషి కాదు. అది రియల్ ఎస్టేట్. ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ కూడా వర్తించదు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధించలేరు. కొందరు భూమిని కొంటారు, బంగారమైన భూమి, కానీ అతని చేయి పడ్డ తర్వాత ఏమవుతుందండి? అది మట్టి అయిపోతుంది. మట్టి అయిపోతుంది. ఎందుకంటే అతనికి అదృష్టం కాదు దురదృష్టం వచ్చింది. సమయం అనుకూలించలేదు, అవకాశం రాలేదు, తన యొక్క వ్యూహం, తన యొక్క ఆలోచన ఫెయిల్ అయిపోయింది. అతను ఏది పట్టుకున్నా, బంగారం పట్టుకున్నా కూడా మట్టి అయిపోతుంది. అందుకోసమే మనం జాగ్రత్తగా, తొందరపాటు లేకుండా ఇలాంటి వాటిలో ఆలోచనగా చేయాలి. కొంతమంది మట్టిని పట్టుకున్న బంగారం అయిపోతుంది. ఎట్లా అంటే, వాళ్ళు కొన్న భూమి ₹1,00,000 కొంటే అది 10 లక్షలు కూడా కావచ్చు. 10 లక్షల కొన్నది 15 లక్షలు కావచ్చు. అని సుడి తిరిగింది అంటాం కదా, ఆ సుడి తిరిగిపోద్ది. దానికి మనం ఏం చేయలేం, చూస్తుండిపోతాం. అది అతని అదృష్టం. అతనికి సమయం, అదృష్టం, అవకాశం, వ్యూహం 4 కలిసి వచ్చినాయి కాబట్టి అతను సక్సెస్ అయ్యిండు. మనం కూడా సక్సెస్ కంపల్సరీ అవుతాం, మనకు కూడా అవకాశాలు వస్తాయి. కానీ తొందరపడకుండా వేచి చూడాలి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు, వచ్చిన సమయాన్ని వృధా చేయకూడదు. మనకు వ్యూహం, ఆలోచన ఎప్పుడు ఉండాలి. అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనం దాన్ని మన కాళ్ళతో తన్నకూడదు. అప్పుడు మనం లక్షాధికారి కంపల్సరీ అవుతాం. ఆలోచన ఉండాలి, ఆలోచన ఉండడం తప్పు లేదు, కానీ తోటి మనం తొందరపడకూడదు. తొందరపడితే మనది ఉన్నది పొద్ది, ఉంచుకున్నది కూడా పొద్ది. అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ మనం మన యొక్క లైఫ్ యొక్క ఫైనాన్స్ ప్లాన్ చేయాలి. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చేయాలి. మన ఇంటి వారి గురించి ఆలోచిస్తూ చేయాలి. చాలామంది తొందరపడి ఎవరెవరినో నమ్ముతారు. అరే, వాడు ₹1,00,000 ఇస్తే 10 లక్షలు చేస్తాడంటారా బాబు, ఆయనకి ₹1,00,000 ఇచ్చేద్దాం. వాడేం చేస్తాడు, ఆయనకి సమయం అనుకూలించిందని ఆ ₹1,00,000 తీసుకొని దొబ్బేస్తాడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 20-30 మంది ఉంటారు. తీసుకొని 30 లక్షలు 40 లక్షలు తీసుకొని జంప్. అలా చేయడం తప్పు. అలా చేస్తే ఎవరినైతే మనం మోసం చేస్తామో, ఎవరినైతే మనం బాధ పెడతామో, మనం ఎవరిని మోసం చేయకుండా, బాధ పెట్టకుండా మనం సంపాదించాలి. అలాంటి డబ్బు మన దగ్గర ఉంటుంది. ఎవరినైతే మోసం చేసి బాధ పెట్టి మనం సంపాదిస్తామో, ఇతరుల హక్కులను తీసుకొని మనం సంపాదిస్తామో,
అటువంటి ఆస్తి పాస్తులు మన దగ్గర ఉండవు. చూస్తానికి పెరిగిపోతాయి, పాలలాగా పొంగిపోతాయి, కానీ టైం వచ్చినప్పుడు మొత్తం నేలపాలైపోతాయి. ఎలాగైతే పాలు నేలపాలైపోతాయో పొంగి పొంగి, అదేవిధంగా అలాంటి డబ్బు మన దగ్గర ఉండదు. ఆ డబ్బు మొత్తం నేలమట్టమైపోతుంది. అందుకోసమే మనం జాగ్రత్తగా మన యొక్క జీవితంలో ముందుకు నడవాలి. మన జీవితంలో విజయం సాధించాలి అంటే దానికోసం మనం పోరాటం సాగించాలి. దానికోసం మనం ఆలోచించాలి. సమయం కోసం వేచి ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా లక్షాధికారి అవ్వడం ఖాయం. మనం పట్టుదలతో కష్టపడదాం. కష్టపడి మనం సమయం కోసం వేచి ఉందాం. అవకాశాల కోసం వేచి ఉందాం. మన వ్యూహం, మన ఆలోచన, మన అదృష్టం కలిసి వస్తే మనం కంపల్సరిగా లక్షాధికారి అవుతాం. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. దీని ద్వారా నేను మీ ముందుకు ఇలాంటి వీడియోస్ తోటి వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు.